ట్యాంక్ బండ్ గణేష్ నిమజ్జనాలకు ముస్తాబైంది. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ట్యాంక్ బండ్కి 134 క్రేన్లను ఏర్పాటు చేశారు. 263కి పైగానే మొబైల్ క్రేన్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. నిమజ్జనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది భక్తులు గణేషుని 5 రోజుల పాటు మహాగణనాథుకి పూజలు అందించి ఆ తర్వాత నిమజ్జనానికి తీసుకొచ్చారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని మాట్లాడుతూ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఈసారి ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. బేగంపేట నుంచి వచ్చాము మేము. ఈసారి చాలా బాగా అయింది పూజ, చాలా సంతోషంగా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అంటే మహాగణనాథుని 5 రోజుల పాటు పూజించి నిమజ్జనానికి ట్యాంక్ బండికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఇక్కడ అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. మేమైతే బేగంపేట నుంచి వచ్చాము. అంతా బాగానే ఉంది. గవర్నమెంట్ కూడా మంచిగా సపోర్ట్ చేస్తుంది. అంతే. అంటే ఈసారి ఎలా చేసుకున్నారు ఫెస్టివల్ అయితే బాగానే చేసుకున్నామండి. ఏ ప్రాబ్లం లేకుండా చేసుకున్నాం. అంతా మంచిగా ఉంది. చెప్పండి, మీకు ఎలా అనిపిస్తుంది? ఐ మీన్ ఫ్యామిలీతో వచ్చి కొంత టైం స్పెండ్ చేయడము, అలాగే గణనాథుని నిమజ్జనం చేయడము. యాక్చువల్లీ అయితే 5 డేస్కి చాలా రష్ ఉంటుందని, 3 డేస్కి చాలా బాగుంటుందని ఇక్కడికి వచ్చాము బేగంపేట నుంచి. సో ఇక్కడ గవర్నమెంట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఇప్పుడైతే చాలా బాగానే ఉంది సపోర్ట్. ఈవినింగ్ టైంలో అయితే తెలియదు. సో ఈ 3 డేస్ అయితే బాగా చేసుకున్నాం ఇంట్లో కూడా. చెప్పండి అమ్మా, రోజు పనులతో ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు. సో ఈరోజు ఇక్కడికి రావడము, పిల్లలతో టైం స్పెండ్ చేయడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు గణేషుని తీసుకొచ్చినాము. చాలా హ్యాపీగా ఉంటుంది. మళ్ళీ పిల్లలు మేమందరం వస్తున్నాము మంచిగా. కానీ ఇక్కడ ఏంటి అంటే లీలాల వేసేటప్పుడు కొంచెం భయంగా ఉంటుంది. వేసినాక తర్వాత మళ్ళీ హ్యాపీగా ఉంటుంది. ఇక ఏంటంటే ఇక ఇది 4 డేస్ అయింది కదా, కొంచెం అటు ఇటు అనిపిస్తుంది. బాధగా ఉందా? గణేశుడు త్వరగా వెళ్ళిపోతుంది ఆయన అటు ఇటు అనిపిస్తుంది. వర్షం వస్తే అక్కడ బాధ, కానీ వర్షం రాలే సంతోషం ఉంది. ఇక 4 డేస్ అయినా పర్వాలేదు మంచిగా. చూస్తున్నాం కదా, గణనాథుని 5 రోజుల పాటు పూజించి మహాగణనాథుని నిమజ్జనానికి తీసుకొస్తున్నారు. చెప్పండి, ఫ్యామిలీతో జరుపుకునేటువంటి మొట్టమొదటి పండుగ ఈ వినాయక చవితి ఎలా చేసుకున్నారు? ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందమ్మా. ఫ్యామిలీతో ఇంకా రాలేవు మా వాళ్ళు, ఇంకా చాలా దూరంకి రావాలి. అందరు కలిసి వద్దని అనుకున్నాం కానీ వాళ్ళకు ప్రాబ్లం మేము వచ్చినాం. చాలా అనిపించింది, చాలా మంచిగా అనిపించింది, చాలా ఆనందంగా ఉంది. అంటే ఎవ్రీ టైం కూడా గణేషుని పెట్టి ఇక్కడికే తీసుకొస్తాము. నైట్ వస్తాము. ఇప్పుడు పొద్దున మాకు డ్యూటీలు ఉన్నాయి కదా, పొద్దున చేసిపోతారని వచ్చేసి ఈసారి నిమజ్జనాలు కూడా త్వరగా చేస్తాం. ఈసారి నిమజ్జనం కూడా చాలా త్వరగా, అంటే కొంతమంది 3 రోజులకి, కొంతమంది 5 రోజులకి తమకి కుదిరినటువంటి సమయాన్ని బట్టి నిమజ్జనాలు కూడా పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి, అంటే భారీ గణనాథుల్ని తీసుకొచ్చినటువంటి సమయంలో ఆ క్రేన్ల సహాయంతో నిమజ్జనం చేస్తున్నారు. ఒకవేళ చిన్న గణనాథుల్ని తీసుకువస్తే ఆ చిన్న గణనాథుల నిమజ్జనానికి ప్రత్యేకంగా ఇక్కడ జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఒక టీంని ఏర్పాటు చేసి గణనాథుల నిమజ్జనం చేస్తున్నారు. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. గణనాథుని నిమజ్జనాలకి అటు భక్తులైతే భారీ ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఈసారి ప్రతి ఏటా కూడా 11 రోజుల పాటు గణనాథుడు పూజలు అందుకుంటున్నాడు. ఈసారి 9 రోజులకే గణనాథుడు పూజలు అన్నిటి కూడా ముగించుకొని 6వ తారీఖు కల్లా కూడా మొత్తం వినాయక నిమజ్జనాలు జరగాలని ఇప్పటికే అటు నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వము. దాంతోపాటు ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిహెచ్ఎంసీ సిబ్బంది 3 షిఫ్ట్లలో ఎప్పటికప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలని శుభ్రం చేస్తూ వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా జిహెచ్ఎంసీ, హైడ్రా, అలాగే అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు సమన్వయంతో ఎప్పటికప్పుడు సమీక్షలు ఏర్పాటు చేస్తూ ఈ 9 రోజుల పాటు గణనాథుని నిమజ్జనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి చోటు చేసుకుంది. మొత్తానికి 6వ తారీఖున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో నుంచి చాలా వరకు ఇక్కడికే గణనాథుని నిమజ్జనాలకి తీసుకొస్తారు. కాబట్టి ప్రత్యేకించి చెరువులని, ఆర్టిఫిషియల్ కుండల్ని కూడా అటు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ నిమజ్జనాలను సాఫీగా సాగే విధంగా ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ అన్ని విధాలుగా వచ్చేటువంటి భక్తులకి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ శ్రీకాంత్తో సుజాత, ట్యాంక్ బండ్.
For more videos like this, subscribe Big TV channel.